హలో వ్యూవర్స్, మన స్టూడియో పేరు వచ్చేసి లుక్ గుడ్ హెయిర్ స్టూడియో. బేసికల్గా మనం చేసే వర్క్ ఏంటంటే నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా హాట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా హెయిర్ ప్యాచెస్ అనేటివి, హెయిర్ సిస్టమ్స్ అనేటివి, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేటివి మెన్స్కి అండ్ ఉమెన్స్కి కూడా. సో ఈ ప్యాచెస్ అనేటివి మనము ఆ క్రౌన్ ఏరియాలో ఎక్కడైతే బట్టతలు వచ్చిందో, ఎక్కడైతే స్కాల్ప్ ఏరియా కనిపిస్తుందో అక్కడ మనము సైజ్ తీసుకొని ఈ హెయిర్ సిస్టమ్స్ అనేటివి, హెయిర్ ప్యాచెస్ అనేటివి మనము ఫిక్స్ చేసి సైడ్ హెయిర్కి బ్యాక్ హెయిర్కి మ్యాచ్ అయ్యేలాగా చేసి ఫుల్లీ న్యాచురల్గా కనిపించేలాగా మనము వర్క్ అనేది చేస్తాము. సో డీటెయిల్గా వచ్చేసరికి మనము హెయిర్ ప్యాచెస్ కూడా ఎట్లా ఉంటాయి, ఎలాంటి రకాల హెయిర్ ప్యాచెస్ ఉంటాయి, అండ్ క్లయింట్స్ కూడా మన దగ్గర క్లిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్క్ ఎట్లా జరుగుతుంది, అసలు ఎలాంటి సిస్టమ్స్ అనేటివి బెటర్ ఉంటాయి, అందులో ఏ రకమైన ప్యాచెస్ ఉంటాయి. కొంతమంది అడుగుతారు గ్లూ సిస్టమ్ ఏంటి, బాండింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మనము నార్మల్గా చూపిస్తాను ఎట్లా ప్యాచెస్ ఎట్లా ఉంటాయి. ఇవన్నీ ప్యాచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచెస్. సో లెంత్ అనేది 6 inches ఉంటుంది ప్రతి ప్యాచ్ది. ఓకే, ఆ 6 inches అనేది ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది కస్టమర్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే షార్ట్ హెయిర్ కానీ, లేకపోతే మీడియం సైజ్ హెయిర్, లేకపోతే లాంగ్ లెంత్ హెయిర్ స్టైల్ కావాలి. అట్లాంటి వాళ్ళ కోసం ఆప్షన్ ఉండాలని చెప్పి ప్యాచెస్ అనేటివి 6 inchesలో రెడీ అవుతాయి. సో ఈ 6 inchesని మనం ఏం చేస్తాము, ఇది బేస్ అనమాట. ఈ బేస్ పైనే మనం గ్లూ అనేది, టేప్ అనేది, క్లిప్స్ అనేటివి వీటి మీద పెట్టి మనము చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది అనుకోండి, సో ఈ ఏరియా, ఈ పార్ట్ బాల్నెస్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఫ్రంట్ లైన్ నుంచి ఇక్కడికి సైజు, ఇక్కడ నుంచి ఇక్కడికి సైజ్ తీసుకొని ప్యాచ్ అనేది కరెక్ట్ సైజ్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇది ప్లేస్ అవుతుంది అనమాట. ప్లేస్ అయినాక దాని హెయిర్ కట్ అంతా అయిపోయినాక ఇట్లా వస్తుంది. ఈ సైడ్ అనేది వాళ్ళకి ఎట్లా హెయిర్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదనమాట. దీనిపైన టేప్ అనేది, గ్లూ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లిప్ సిస్టమ్ కావాలనుకుంటారు, ఇంట్లో వాళ్ళే మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళే తీసుకోవచ్చు, వాళ్ళే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇది హెయిర్ కట్ అయినాక ఇది మీడియం హెయిర్ స్టైల్ ఇది. సో ఇట్లా ఉంటుంది. క్లయింట్స్ కూడా, మీరు కస్టమర్స్కి కూడా నేను మీకు చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ప్యాచెస్ అనేటివి ఇట్లా మోనోఫిలమెంట్ ప్యాచెస్. ఓకే, ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ ఆస్ట్రేలియన్ ప్యాచెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ప్యాచెస్ చాలామంది అడుగుతున్నారు, హాట్ కేక్స్ ఇవన్నీ. సో ఆల్ సైజెస్ ఆఫ్ ప్యాచెస్. ఇంకా మన దగ్గర మీరు చూసుకున్నట్టయితే గోల్డెన్ మిరాజ్ అని అంటారు, మీరు విని ఉంటారు అక్కడ యూట్యూబ్స్లో కానీ అక్కడ ఇక్కడ క్లిప్స్లో. సో మీరు చూసుకుంటే ఎక్కడ కోమ్ చేసినా స్కాల్ప్ లుక్ అనేది కనిపిస్తుంది, ఫుల్ న్యాచురల్ ఉంటుంది. ఓకే, చూడండి. హెయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా స్మూత్ ఉంటుంది, వెరీ స్మూత్, పెట్టుకున్నట్టు అస్సలు అనిపించదు. హెయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని స్టూడియోస్లో ఎక్స్పెన్సివ్ ఇది, బట్ మన స్టూడియోలో చాలా రీజనబుల్ ప్రైజెస్లో చేస్తున్నాము. అండ్ మన దగ్గర హెయిర్ సర్వీసింగ్ వచ్చేసరికి కూడా క్వాలిటీ సర్వీస్ చేస్తాం మనం. ఓకే, స్కాల్ప్ ప్రొటెక్టర్స్ అనేటివి ఉంటాయి, కంపల్సరీ యూజ్ చేస్తాం. యాంటీ ఇచ్చింగ్ స్ప్రే అనమాట ఇది సాల్వెంట్. ఈ సాల్వెంట్ కూడా డెఫినెట్గా యూజ్ చేస్తాం. ఇది గ్లూ రిమూవల్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సర్వీసింగ్ అనేది, ఈ ప్యాచ్ డ్యూరబిలిటీ అనేది చాలా లాంగ్ డ్యూరబుల్ వస్తుంది.
అండ్ హెయిర్ క్వాలిటీ కూడా ఎక్కువ డ్యూరబుల్ వరకు మంచిగా ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేయలేదు అని అంటే డెఫినెట్గా హెయిర్ అనేది తొందరగా మరి మీరు కొత్త హెయిర్ ప్యాచ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ యూజ్ చేసి సర్వీసింగ్ అనేది క్వాలిటీ కానీ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తేనే మీకు ప్యాచ్ అనేది డ్యూరబిలిటీ అనేది లాంగ్ వస్తుంది. అది మాత్రం నేను డెఫినెట్గా అష్యూర్ చేస్తాను. మన దగ్గర సర్వీసెస్ కానీ హెయిర్ క్వాలిటీ కానీ చాలా 110% న్యాచురల్ మాత్రమే ఉంటాయి. ఒరిజినల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు హెయిర్ ప్యాచ్ మెయింటెనెన్స్ గురించి వచ్చేసి యూజువల్గా ఇది డిపెండ్స్ ఆన్ వెదర్ అనమాట. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం అటు ఇటు వ్యారీ అవుతుంది. ఒక 1 వీక్ 5 days 4 days ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క కస్టమర్ స్కిన్నీ బేస్ ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్కి ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్కి ఏమో డ్రై స్కిన్ ఉంటుంది. ఇది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఒకరికి 35 days వస్తుంది, ఒకరికి 45 days వస్తుంది, ఒకరు 20 daysకే వస్తారు. సో సర్వీసింగ్ అనేది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. అండ్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి ఇచ్చింగ్ ఏమైనా వస్తుందా లేకపోతే హెడేక్ వస్తుందా ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు చాలామంది. ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉండవు. స్టార్టింగ్లో ఫస్ట్ టైం హెయిర్ ఫిక్సింగ్ హెయిర్ సిస్టమ్ అనేది పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. ఐదర్ ఇట్ మే గో అరౌండ్ 2 days 3 days 1 week మ్యాక్సిమం 1 week వరకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ 1 week యూజ్ చేసిన తర్వాత ఇది చాలా స్కిన్ ఫ్రెండ్లీ అయిపోతుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్టులు కానీ మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానీ అందరు వాడేది హెయిర్ సిస్టమ్సే. ఇప్పుడు హెయిర్ సర్జికల్ అనేది అసలు ఎవ్వరు ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. అందులో ఫెయిల్యూరే ఎక్కువ ఉంది, సక్సెస్ రేట్ లేదు. కాబట్టి ఐ సజెస్ట్ టు గో విత్ దిస్ హెయిర్ సిస్టమ్స్. ఎప్పుడు కావాల్సితే అప్పుడు యూజ్ చేయొచ్చు. నాకు అవసరం లేదు ఇది అన్నప్పుడు మనం తీసి పక్కన పడేయచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి